ఈ పండుగల సీజన్లో పప్పులు ఉడకడం లేదు. పెరిగిన ధరలు మంట పుట్టిస్తున్నాయి. బియ్యం, పంచదార ధరలతో పోలిస్తే పప్పులపై కాస్త ప్రభావం తగ్గినప్పటికీ పెరిగిన రేట్లు కస్టమర్లకి దడ పుట్టిస్తున్నాయి. ఈ పప్పు ఆ పప్పు లేదు, అన్ని పప్పుల పరిస్థితి ఇలాగే ఉండడంతో షాక్ అవుతున్నారు సామాన్యులు. పెరిగిన ధరలతో కస్టమర్లు దుకాణాలకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. కస్టమర్ల రాక కోసం దుకాణదారులు ఎదురు చూడటం తప్పట్లేదు. విశాఖలో పప్పు దినుసుల ధరల పెంపు ప్రభావం ఎలా ఉంది, వ్యాపారులు ఏమంటున్నారు అనే విషయాల్ని పూర్ణ మార్కెట్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. శ్రావణ మాసం మొదలైంది, పండుగల సీజన్ వచ్చేసింది. కానీ పెరిగిన నిత్యావసర ధరలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పప్పులు, ఉప్పులు ధరలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఒక కిరాణా షాప్లో ఉన్నాం. ఇక్కడ అన్ని రకాల పప్పు దినుసులు ఉన్నాయి. రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పుతో పాటు అన్ని రకాల పప్పు దినుసులు ఉన్నాయి. శనగపప్పు విషయానికి వస్తే ఈ శనగపప్పు రేటు 90 రూపాయల నుంచి 120 రూపాయల ధర పలుకుతుంది. క్వాలిటీని బట్టి రేటు, అంటే 2-3 రకాల క్వాలిటీలు ఉంటాయి. దీంతోపాటు ఈ కందిపప్పు చూస్తే కందిపప్పు కిలో ధర 120 నుంచి 140 రూపాయల వరకు కూడా ఉంది. ఇది కూడా క్వాలిటీని బట్టి 2-3 రకాల క్వాలిటీలు ఉంటాయి. దాన్ని బట్టి ఈ ధర నిర్ణయించారు. దీంతోపాటు పెసరపప్పు, ఈ పెసరపప్పు కూడా కిలో 120 నుంచి 135 రూపాయల ధర పలుకుతుంది. దీంట్లో కూడా క్వాలిటీని బట్టి రేటు. అయితే సాధారణంగా ఇవి జనవరి నెలలో గత 6 నెలల క్రితం చూసుకున్నట్టయితే ఒక్కొక్క పప్పుకి దాదాపుగా 6 నుంచి 10 రూపాయల ధర వ్యత్యాసం ఉంది. ఇంకా భవిష్యత్తులో పెరిగిపోయే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోని ఇక పప్పు ఎలా కొనుగోలు చేసేదన్న వినియోగదారుడు ఆందోళన మొదలైంది. అయితే దీనికి కారణం ఏంటనే దానిపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ పప్పు రేట్లు ఎలా ఉన్నాయి, ధరలు పెరగడానికి కారణం ఏంటి? ధరను పెరగడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెట్రోల్ పెరిగింది. పెట్రోల్ పెరిగితే ఛార్జ్ పెరుగుతుంది. ఛార్జ్ పెరిగితే కొలగాలు అన్నీ పెరుగుతున్నాయి. దాన్ని బట్టి 6 నెలలకి ఇప్పటికీ వెళ్ళలేదైనా పప్పుల మీద ఒక 5 రూపాయలు 10 రూపాయల ప్రభావం పడింది. ఈ గత వారం 2 వారాలు బట్టి అయితే పంచదార మీద, రైస్ మీద భారీ ప్రభావం పడింది. దానివల్ల సాధారణ మానవుడు మన మార్కెట్కి రావాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. ఖర్చులు పెరిగాయి కాబట్టి. ఇన్నాళ్ళు 1250 రూపాయలు కొనే మంచి రైస్ ఇప్పుడు 1650 రూపాయలు, 1700 కానీ అయితే కానీ సెట్ అవ్వట్లేదు. పప్పుల విషయం ఎలా ఉంది అంటే క్వాలిటీని బట్టి రేటా ఎలా ఉన్నాయి రేట్లు? క్వాలిటీని బట్టి రేటు ఉన్నాయి. ఎలా లేదనుకున్నా 4 నెలల కిందటికి ఇప్పటికీ ఎలా లేదన్నా ఒక 10 రూపాయలు 5 రూపాయలు వ్యత్యాసం అయితే ఉంది. ఇల్లున వ్యాపారం అయితే ఉండే ఛాన్స్ ఉందని మనం అనుకుంటున్నాం. దానివల్ల పెరిగిందేమో సడన్గా ఈ 2 వారాల్లో పంచదార పెరగడానికి అదే రీజన్ అని మేము అనుకుంటున్నాం. చూడండి, చాలా దారుణంగా ఉన్నాయని. పండగ అయిపోయింది కానీ జనాలు ఎవరు లేరు. కొంచెం ఇబ్బందిగా ఉంది. రేట్లు పెరగడం ఒకటి, ఆన్లైన్ ప్రభావం అన్నీ కలిసి కొంచెం వ్యాపారం కష్టంగా ఉంది. సో ఇది ప్రస్తుతం మనం పూర్ణ మార్కెట్లో ఉన్న ఒక కిరాణా షాప్లో ఉన్నాం. ఇక్కడ నిత్యం వినియోగదారులతో రద్దీగా ఉంటుంది. అయితే ఇప్పుడు పండగ సీజన్ అయినా సరే వినియోగదారుల యొక్క వెలవెలబోతుంది. ఎందుకంటే 2 నుంచి 3 కిలోల పప్పులు కొనుగోలు చేయాల్సిన వాళ్ళు కేవలం కిలోతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ధరలు గత 3-4 నెలల బట్టి చూస్తే ధరలు కాస్త పెరిగిపోయి 5 నుంచి 10 రూపాయల వరకు క్వాలిటీని బట్టి ధర పెరిగిందని వ్యాపారులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ పండుగల సీజన్లో పప్పులు కొనాలంటేనే జనం బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, టీవీ 9 విశాఖపట్నం.